చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రంగా 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 నీకు. పూల గురించి పాడుతుంటే పువ్వు గుర్తు మనిషి వచ్చిండుగా. కిషన్ బియా నమస్తే బియా. మిత్రులందరికీ నమస్కారాలు. కొత్త బుషర్ట్ వేసినట్టున్నావుగా, మెరిసిపోతున్నావు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు గదే బియా నేను చెప్పేది కూడా, కొత్తగా కనిపిస్తున్నావనే చెప్తున్నా. ఇక స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్? ఏమైనా ఎజెండా ఉందా? ఎజెండానా? ఓ టాపిక్ ఏందని అడుగుతున్నావా? కసుంటిది ఏం లేదు బియా. మారదై కాయరచ్చు కాయరని మారదై ముచ్చట్లే తప్ప. ఎందుకు చేస్తున్నావు చెప్పంటున్నా. ఏడా పొద్దు పోక చేస్తున్నా, మాట్లాడతావా లేదా? నేనేం వద్దంటలేను, ఎందుకు చేస్తున్నావు చెప్పంటున్నా. నేను చెప్పా ఏందటి ఇప్పుడు? నేను అలిగినా పో. నేనేమన్నాను? నేను అలిగినా పో. నా అలుగుడు దిగాలంటే నువ్వు ఓ పాట పాడాలి ఇప్పుడు. అదే చెప్పాలా? నేను అదే అంట. కరెక్ట్ మీరు చెప్పింది. నేను కూడా నా పాట నీ మాట ఒకటే. ఏ నిజంగా సక్సెస్ బోలేచి బియా. शुरू कर बिया शुरू कर. గోల్కొండ కోట కింద గోరి కడతాం కొడక. ఓ బియా పాటనా అది? స్పీచ్ ఇచ్చినట్టు చెప్పినావు. పాట అంటే ఎట్లుంటదో ఇను. గోల్కొండ కిల్లా కింద గోరీని కడతాం కొడకో నైజాము సర్కారోడా. కరెక్ట్. అటు ఇటు చేసి ఆఖరికి నాతోనే వాడిపించినావు కదా. ఉంటా మరిగా ఆకలి అవుతుంది, ఏమన్నా తినాలే పోయి. గోరీని కడతాం కొడకో నైజాము సర్కారోడా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏ ఆడి ఈయనొచ్చిండేంది? నిద్రపోతుండు. లేచి మళ్ళా క్రమశిక్షణ అనక ముందు ఈడికెళ్ళి వెళ్ళిపోవాలి. వా చూసేసిండు. పన్నోడు పన్నాక ఏం మునిగిందని లేచిండు. ఇప్పుడు నా తలకాయ తినే కాకపోతే ఎవరిది? నువ్వేనా? లాద్గి ఏం బాబుని మా కాయకరను అర్థమైంది. సైలెంట్ గా ఉంటారండి మీరు. ఏదో ఇక్కడ ఏదో జైల్లో ఉన్నట్టు. పెద్ద సార్లు కదా సార్, గందుకే. పెద్ద చిన్న కాదు, తెలివితేట. అవును కదా, మరి గసంటప్పుడు నేనెందుకు భయపడాలి? చెప్పు సరేంది. నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్ట్. నేను కూడా మస్తు ఉత్సుకతతోని ఎదురు చూస్తున్నా సారు. ఉత్కంఠ ఉత్సుకత అన్నాను. భాష ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఉత్సుకత అంటే అబ్బా షురూ చేసినావా? ఇంకా టీచర్లు అయ్యేటోళ్ళంతా యాక్టర్లు అయితే గిట్లే అవుతుంది. సందు దొరికితే చాలు పాఠాలు చెప్పుడు. అసలు ఏమనుకుంటావు సార్ నీకు నువ్వు? కాయకేలేచి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిని, ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తిని, బాగలేకపోతే బాగలేదని చెప్పే. సాంబా రాసుకో సార్. నీ గురించి ఓ పుస్తకం గిట్ట రాస్తే గదేదో గబ్బర్ సింగ్ లో ఏదో అంటారు సార్. ఏంది? నేను నా పైత్యం ఆ పేరు పెట్టుకో సార్, మస్తుంటది. మంచిది బాబు గారు, ఉంటా మరిగా. చాలా సంతోషంతో ప్రేమగా వచ్చారు. నీకు అట్లా అనిపించిందా సార్? సరే నీకు అట్లనే అనిపిస్తే నువ్వు అట్లనే ఫీల్ అవ్వకుండా పడుకో. మా జానాంచు